Jai Hind everyone. Welcome back to the series of Know Your Forces. ఈ వీడియోలో మనము సెంటినల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అదే అస్సాం రైఫిల్స్ గురించి మాట్లాడుకుందాం. 1800స్లో అస్సాంలో ఉన్న బ్రిటిష్ టీ ఎస్టేట్స్ని లోకల్ రైడర్స్ అదే లోకల్ ట్రైబ్స్ రైడ్స్ చేస్తుండే. ఆ రైడ్స్ నుండి కాపాడడానికి బ్రిటిష్ గవర్నమెంట్ 1835లో 750 మెన్తో కచార్ లెవీ అనే ఒక మిలిషియాని ఫామ్ చేసింది. ఆ 750 మెన్తోని ఫామ్ అయిన కచార్ లెవీ అనే మిలిషియానే ఇవాళ 65,143 స్ట్రాంగ్ పర్సనల్తో మనం అస్సాం రైఫిల్స్ అని పిలుస్తున్నాం. జస్ట్ ఒక టీ ఎస్టేట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫామ్ అయిన కచార్ లెవీ ఇవాళ నార్త్ ఈస్ట్లో ఉన్న ఇండో చైనా బార్డర్, ఇండో మయన్మార్ బార్డర్ని గార్డ్ చేస్తూ ఎంటైర్ నార్త్ ఈస్ట్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఇట్స్ లివింగ్ అప్ టు ఇట్స్ మోటో ద ఫ్రెండ్స్ ఆఫ్ ద హిల్ పీపుల్. 1835లో కచార్ లెవీ అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ టైం పెరుగుతూ వచ్చినాయి. సో 1870లో ఈ కచార్ లెవీని అస్సాం మిలిటరీ పోలీస్ దగ్గర ఉన్న 3 బెటాలియన్స్లో మర్జ్ చేయడం జరిగింది. అండ్ 1917లో ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ ఫోర్స్ కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేయడానికి దీన్ని అస్సాం రైఫిల్స్గా మార్చాను. ఇదే కాకుండా వరల్డ్ వార్ 2లా, ఇండో సైనో వార్లా, ఆపరేషన్ పవన్లా ఇట్లా వేరియస్ వార్స్ అండ్ ఆపరేషన్స్లో అస్సాం రైఫిల్స్ తన కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. ఎట్ ప్రజెంట్ అస్సాం రైఫిల్స్ ఒక డైరెక్టర్ జనరల్ హెడ్ క్వార్టర్స్, 3 ఇన్స్పెక్టర్ జనరల్ హెడ్ క్వార్టర్స్, 12 సెక్టార్ హెడ్ క్వార్టర్స్ అండ్ 46 బెటాలియన్స్ ప్లస్ 1 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఆర్గనైజ్ అయి ఉంది విత్ టోటల్ పర్సనల్ ఆఫ్ 65,143. అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ హెడ్ క్వార్టర్స్ షిల్లాంగ్ ఉంది అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై అండ్ లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అదేంటి లాస్ట్ వీడియోలో ఏమో అన్ని సిఏపిఎఫ్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్నాయి అని చెప్పి ఈ వీడియోలో అస్సాం రైఫిల్స్ ఈజ్ హెడెడ్ బై లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అని అనుకుంటున్నారా? ఇక్కడనే ఒక ట్విస్ట్ ఉంది. యాక్చువల్లీ అస్సాం రైఫిల్స్ హెస్ ఎ డ్యువల్ కంట్రోల్. దాని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర ఉన్న, దాని ఆపరేషనల్ కంట్రోల్ ఇండియన్ ఆర్మీ దగ్గర ఉంది. సింపుల్గా చెప్పాలంటే అస్సాం రైఫిల్స్కి వచ్చే ఆఫీసర్స్ అందరూ ఇండియన్ ఆర్మీలో ఉన్న డిఫరెంట్ రెజిమెంట్స్ నుండి డెప్యుటేషనల్ బేసిస్ పైన వచ్చి ఇక్కడ వాళ్ళ టెన్యూర్ సర్వ్ చేసి పోతుంటారు. ఇది ఓల్డెస్ట్ సిఏపిఎఫే కాకుండా ఇట్ ఈస్ ద మోస్ట్ డెకరేటెడ్ అండ్ హైలీ అవార్డెడ్ సిఏపిఎఫ్ యాజ్ వెల్. నెక్స్ట్ వీడియోలో ఏ సిఏపిఎఫ్ గురించి మాట్లాడుకుందామో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. జై హింద్.